నువ్వు దేవుణ్ణి విడిచిపెడితే దేవుడు సహిస్తున్నాడు కాబట్టి నీకు తేడా ఏం తెలియట్లా. దేవుడు నిన్ను విడిచిపెడితే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. నువ్వు ప్రార్థించటం మర్చిపోయినట్టు, వాక్యాన్ని మర్చిపోయినట్టు, సత్క్రియలను మర్చిపోయినట్టు, చర్చికి రావటం మర్చిపోయినట్లు, మంచి పనులు చేయటం మర్చిపోయినట్టు, సంఘములో నీ బాధ్యతను మర్చిపోయినట్టు, ఒక క్షణము దేవుడు నిన్ను మర్చిపోతే విగత జీవులుగా పడుంటారు మీరు. ఒక క్షణము దేవుడు విడిచిపెడితే ఆనవాళ్ళు లేకుండా ఎప్పుడెప్పుడు మింగివేద్దామా అని గర్జించు సింహం వలె తిరుగుతున్న సాతాను దెబ్బకు గురవుతారు మీరు. మారాన్ చేస్తున్న పిల్లల్లాగా, మొండికేస్తున్న పిల్లల్లాగా, ప్రార్థన మానినా, పరిశుద్ధత వీడినా, వాక్యాన్ని మరచినా దేవుడు మాత్రం ఎందుకో మారనివాడు, నిన్ను మరువనివాడు కనుక ఇంకా ప్రేమిస్తానే ఉన్నాడు, సహిస్తానే ఉన్నాడు, భరిస్తానే ఉన్నాడు. నీవు మరచినా నిన్ను మరవట్లేదు, నీవు విడిచినా నిన్ను విడవట్లేదు. కానీ ఆయన సహనాన్ని పరీక్షించొద్దు. ఆయన విడిచిపెట్టే క్షణం వస్తే నువ్వు తాళలేవు.